company started which was said to be part of this. भाई साइड हट जाओ यार। Do you want to say something? Do you want to say something? వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఉదయం నుంచి ప్రశ్నించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు విచారణ పూర్తయింది. 6 నుంచి 7 గంటల మధ్యన కేటీఆర్, హరీష్ రావు తర్వాత భర్త అనిల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఈడీ ముందు హాజరవ్వాలంటూ భర్త అనిల్ అందుకున్న నోటీసులు ఈడీ ముందు అయినట్లుగా కనిపించట్లేదు. దీని పరిణామాలు ఏ విధంగా ఉండిపోతాయి, ఒకవేళ హాజరైతే ఏ విధంగా ఉంటుంది, హాజరు కాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశాలతో పాటు కొత్తగా కొంతమంది ఒక సర్కిల్ చేస్తున్నారు. కవిత అరెస్టు అక్రమని, ఏ ప్లేసుల్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, ఇవన్నీ కూడా ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళిందంటూ ఒక సర్కిల్ చేశారు. ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత, నిజంగా ఈడీ దారి తప్పిందా లేదు ఒత్తిడి లొంగి ఈ విధంగా అరెస్ట్ చేసిందా విషయాల్ని హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజు రెండో రోజు విచారణ అయింది. నిన్నటి విచారణలో ఆమె పెద్దగా కోఆపరేట్ చేయలేదని ఒక వర్గం, మరొక వర్గం కూడా కేవలం గంట మాత్రమే ఆమెతో మాట్లాడారు, మిగతా టైం అంతా ఆమెకి ఫ్రీగా వదిలిపెట్టారు అంటున్నారు. అంటే ఒక మెంటల్ గా ఆమెకి అంటే మైండ్ గేమ్ ఆడినట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల ఈడీ అధికారులు సాధించింది ఏంటి, వాళ్ళకి వచ్చే లాభం ఏంటండి? అంటే మీరు ఏ పోలీస్ ఆఫీసర్నైనా అడగండి, ఈడీ అని వదిలేయండి, ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అక్యూజ్డ్ కన్ఫెషన్లు కానీ స్టేట్మెంట్లు తీసుకునే ముందు స్టెబిలైజ్ చేస్తారు. ఓహో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్దాయికి ఇంకా డైజెస్ట్ కాదు పర్యవసనాలు, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. సో కాస్త టైము గ్యాప్ ఇస్తారనమాట. ఏదైనా స్లోగా సింక్ ఇన్ అవుతుంది సైకాలజీ ఉపద్రవం జరిగినప్పుడు. అదైన తర్వాత కొంచెం గాబరా, యాంగ్జైటీలు ఉంటాయి, వాటిని తీసేయడానికి స్టెబిలైజ్ చేస్తారు అనమాట. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా కన్ఫెషన్ తీసుకోవాలి, ప్రాపర్ కన్ఫెషన్. చెప్పాను, సిబిఐ ఈడీ ఎప్పుడు వెయిటింగ్ గేమే. మీరు ఎదురు చూసి మీకు మైండ్ కంట్రోల్ లూజ్ అవుతుంటారు అనమాట, కన్ఫ్యూజ్ అవుతుంటారు. అన్నిటికంటే ముందు అంటే ఇనిషియల్ గా ఎప్పుడు కస్టడీలో తీసుకున్న తర్వాత స్టెబిలైజ్ చేస్తారు అక్యూజ్ ని. అలా టైం వేస్ట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంటారు అయితే. అంతే సార్. ఈ రోజు సెకండ్ డే అయిపోయింది. ఈ రోజు ఆయన భర్తకు రమ్మని పిలిచారు. భర్తతో పాటు కొంతమంది ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో ఆమె అసిస్టెంట్స్ అందరు రమ్మన్నారు. ఒకవేళ ఈ రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం అనిల్ హిటెడ్ కాలేదని తెలుస్తుంది. ఒకవేళ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అవ్వకపోతే ఏ విధంగా ఉంటాయి? ఓకే, మనకి చట్టంలో రకరకాల మెథడ్స్ ఆఫ్ విట్నెస్లని, ముద్దాయిలని ఇన్వెస్టిగేషన్ కి రప్పించుకునే ప్రొవిజన్స్ ఉంటాయి. సో ఇది క్రిమినల్ కాబట్టి మనం టీఆర్పీస్ ఏమో మీకు తెలుసు 160 నోటీస్ విట్నెస్లకి, 41 నోటీసు ముద్దాయిలకి ఇస్తారు అక్యూజ్డ్ కి. ఈ మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పక్కన పెట్టి జనరల్ సిఆర్పిసినే మాట్లాడదాం. 160 నోటీస్ ఇచ్చిన తర్వాత డిసోబే చేశాడు అనుకోండి, వితౌట్ ప్రాబబుల్ కాజ్, వితౌట్ రీజనబుల్ కాజ్ డిసోబే చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ లోనే అది సెపరేట్ అఫెన్స్, సెపరేట్ శిక్షలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ పైన ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు, సమ్మన్స్ ఇస్తే రావట్లేదని. ఐ థింక్ 174 ఐపీసీ కింద ఆల్రెడీ కేసు కట్టారు. కేజ్రీవాల్ దానిపైన బెయిల్ కూడా తీసుకున్నారు. సో అదేంటంటే సిఆర్పిసిలో పోలీస్ ఆఫీసరు ఇచ్చిన సమ్మన్స్ కి కంప్లై చేయకపోతే, రమ్మన్నప్పుడు రాకపోయినా, డాక్యుమెంట్లు
లేకపోతే ఏదైనా మెటీరియల్ తెమ్మన్నప్పుడు తీయకపోయినా పోలీస్ ఆఫీసర్ అయితే 4 రోజులు శిక్ష, జడ్జి అయితేనేమో 3 నెలలు శిక్ష. ఇక్కడ పిఎంఎల్ఏ చట్టంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వచ్చి జడ్జితో సమానం. ఓకే. సో ఆయన ఆర్డర్ని డిసోబే చేయడం 3 నెలలు జైలు శిక్ష అనమాట. ఈచ్ టైం డిసోబే చేస్తుంటే ఈచ్ టైం శిక్ష పైనుంచి పెనాల్టీ కూడా పడుతుంటది అనమాట, పెరిగిపోతా ఉంటది. తప్పకుండా ఓకే. అటెండ్ కావాల్సింది. ఆ, అంటే ఇప్పుడు రీజనబుల్ కాజ్ ఏదంటే చెప్పాలి. ఓకే సార్, అనిల్ నేను పలానా పిలిచారు. రోజు రాలేకపోతే. అవును, ఇప్పుడు అందులో కవిత హస్బెండ్ అనిల్ పిలిచారు. అనిల్ వెళ్తే ఏ విధంగా లింకప్ అవుద్ది, ఒక వెళ్ళకపోతే ఆయనకి మెడకి ఎలా చుట్టుకుంటది, చుట్టుకునే అవకాశం ఉంటది అంటారు? మీరు ఇప్పుడు ఈడీ ఒకటే మీరు ఐసోలేటెడ్ గా చూస్తున్నారు. నేను చెప్పేది గత కొంతకాలంగా తెలంగాణలో కానీ అక్కడ కానీ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నాయి. బిఫోర్ ఎలక్షన్ కూడా మన హైదరాబాద్ లోనే చెప్పలేని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయినాయి. అవును. మెయిన్ టార్గెట్ ఆ రైడ్లన్నిటిపైన కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు వీరికి సంబంధికుల పైన జరిగినట్టే మనం వార్తలు చూసాం. మనం భావించాలి బిల్డర్లు కూడా. కానీ కాంట్రాక్టర్లు కానీ ఇవన్నీ. నేను చెప్పాను ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ పంచుకుంటాయి. ఐటీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈడీకి, ఈడీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఐటీకి, ఈ 2 సిబిఐకి, 3 పంచుకుంటాయి. సో ఈ ఒకటే కాదు, లిక్కర్ స్కామే కాదు, వారికి వేరే 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 కూడా చాలా దొరికిండి ఉంటాయి. అచ్చా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే స్లోగా స్టెబిలైజ్ చేసిన తర్వాత అనిల్ గారిని వీళ్ళిద్దరిని సెపరేట్ గా కలిపి కొన్ని రకాలమైన ఇన్సెంటివైజ్ చేస్తారనమాట. మీరు ఇక్కడ వరకు ఒప్పుకుంటే, లేకపోతే మా టార్గెట్ ఫలానా, మాకు ఇది చేస్తే ఇక్కడ వరకు, లేకపోతే ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డి ఆరు మాగుంట రాఘవరెడ్డి, వారు పెద్ద పెద్ద విఐపీలే, అవును. పెద్ద పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉన్నాయి. వారు అవును. స్టార్టింగ్ లో కోఆపరేట్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ వీరి గవర్నమెంట్ ఉంది, ఏదైనా అప్రూవల్ ఇక్కడ ఇబ్బంది అవుతుందని. బట్ స్లోగా రియలైజేషన్ వచ్చింది ఏంటిదంటే వారికి కొంతమందికి ఇక్కడ కంటే అక్కడ డ్యామేజ్. ఎందుకంటే మనం ఏ హెరాపేరీ చేసినా, ఏది చేసినా డబ్బులు, ఆస్తులు, దాంతో రాజకీయం అని. సో అవును. మూలాలను కొట్టే పవర్ ఉంటది, విచ్ పోలీస్కి లేని పవరు. ఈడీకి. ఆర్థిక మూలాలు కొట్టే పవర్ అది పెట్టి స్టెబిలైజ్ చేస్తారు అనమాట. చేసి ఇది చేస్తే ఇది సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ అనుకోండి, మీకు ఎందుకు ఈ ఓకే. తంటాలు, అవును. ఇక్కడ వరకు మేము కన్ఫైన్ అవుతాం, ఈ మిగిలినవి అంత మేము వెంబడించము, దీని వరకు చేయండి, దీని వరకు ఒప్పుకోండి అని. తర్వాత నిన్న చెప్పాను, భార్యాభర్తల్ని కూడా సెపరేట్, ఒకళ్ళు బయట ఉంటారు, ఒకళ్ళు లోపల ఉంటారు. ఒకళ్ళు బయట ఉండి సంసారం, వ్యాపారాలు, రాజకీయ విధానం నడిపించుకోవచ్చు. ఇద్దరు లోపల ఉంటే ఇబ్బంది పడతారు, ఆ టాక్టిక్స్ వాడతారు. అంటే ఎమోషనల్ తీసుకొస్తారు. అన్ని రకాలు వారికి కావాల్సింది వారు అచీవ్ చేసుకోవడం. ఓకే సార్, ఇప్పుడు ఆ విషయం కాస్త పక్కన పెడితే కవిత అరెస్ట్ వరకు వెళ్దామండి. కవిత అరెస్ట్ అనేది చాలా ఇల్లీగల్ అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదా కొంతమంది ఒక సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకటి మీకు ఒక 4-5 పాయింట్లు చదువుతా. ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో సూర్యాస్తం తర్వాత సాయంత్రం 6:45 సోదాలు పూర్తయ్యాయని ఈడీ ట్రయల్ కోర్టు ముందు అంగీకరించింది. ఇది సిఆర్పిసి ప్రకారం చట్ట విరుద్ధం. దీనికి మీరు సమాధానం ఏంటండి? నెంబర్ 1, అందరికీ ఒక అపోహ, ఏది సిఆర్పిసిని తీసుకొచ్చి దీంట్లో కలుపుతుంటారు ఈడీ చట్టంలోకి. పిఎంఎల్ఏ యాక్ట్ సెపరేట్ ఎనాక్ట్మెంట్, ప్రొసీజర్లు దాంట్లో ఏ ఉంటే ఆ ప్రొసీజర్లు ఫాలో అవుతారు, సిఆర్పిసి అప్లై కాదు. అయితే దీంట్లో ఏదైనా ప్రొసీజర్లు లేవు అనుకోండి, చెప్పలేదనుకోండి, ఓపెన్ గా పెట్టారనుకోండి, సైలెంట్గా ఉందనుకోండి, ఆ పార్ట్ మాత్రమే సిఆర్పిసి వచ్చి ఇందులో జాయిన్ అవుతుంది. బట్ యాజ్ ఫార్ ఎస్ సర్చ్, సీజరు, అరెస్ట్లకు వచ్చేసే వరకు పిఎంఎల్ యాక్ట్ లోనే ప్రొసీజర్స్ ఉన్నాయి, వారు అదే ఫాలో అవుతారు, సిఆర్పిసి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, సిఆర్పిసి ప్రకారం కూడా వీరు చెప్పేది తప్పు. ఎందుకంటే మనకు ఒక అపోహ, సూర్యాస్తమము, సూర్యోదయం అనేది ఉంటది అని. అరెస్ట్లకి, ముద్దాయిలకి అవి వర్తించవు, కేవలం విట్నెస్లకి సిఆర్పిసిలోనే. ఎందుకంటే సపోజు ఒక ఆవిడ అర్ధరాత్రి హత్య చేసి పరిగెడుతుంది, పోలీసు నేను అరెస్ట్ చేయలేనని ఆగితే ఆవిడ పొద్దున దొరకదు, లేదా నేరం చేస్తుంది. అంటే చట్టం వదిలేయండి, కామన్ సెన్స్. అదే వారెంట్ ఉందా అంటారు కాగ్నిజబుల్స్ లో. నడి రోడ్డు పైన మిమ్మల్ని దబా 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 ఐరన్ రాడ్లతో ఉతుకుతుంటాడు, పోలీసు వచ్చి ఆపితే వారెంట్ ఉందా అంటే వాడు అక్కడ వదిలేసి పోలీస్ ఆఫీసర్ మేజిస్ట్రేట్ కి పరిగెత్తి తెచ్చి, అంటే జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదు, చట్టం అసలు ఒప్పుకోదు. సో సూర్యాస్తమాలు, సూర్యోదయాలు, అర్ధరాత్రి అపరాత్రి లేవు. ఓన్లీ రిక్వైర్మెంట్ సిఆర్పిసి అయినా పిఎంఎల్ యాక్ట్ అయినా సరే ప్రెజెన్స్ ఆఫ్ ఎ లేడీ పోలీస్ ఆఫీసర్. అచ్చా, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 5:20 అరెస్ట్ చూపించారు.
కానీ ఉమ్, సోదాల ప్రక్రియ 6 గంటల 45 నిమిషాలు జరిగింది. అది కూడా ఉమ్. సోదాలు కూడా కరెక్ట్ గా చేయలేకపోయారు, అందులో విఫలమయ్యారంటూ వాళ్ళు అంటున్నారు. నేను రెండు సోదాలు అరెస్టులు రెండు వేరే. ఓకే. ఎనీ ప్రెమిసెస్ ఎక్కడైనా సరే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైనా వెళ్ళి ఉమ్, సోదాలు చేసుకుంటుంటారు. ఉమ్, సోదాల క్రమంలో ముద్దాయి దొరికితే అరెస్ట్ చేస్తారు. వీటికి లింక్ లేదు, సోదాలకి దీనికి సంబంధమే రైట్. లేదు. ఓకే. కోడిగుడ్డు మీద ఈకలు పీకటము. ఉమ్, సో సోదాలకి దీనికి తర్వాత ఈ చెప్పేవారు ఎవరు అంటే ఇది ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కానీ అక్కడ ఉమ్, ఏం సోదా జరిగింది, ఏం జప్తు చేశారు, ఏం జరిగింది, ఏం అడిగారు, ఏం జరిగింది అనేది కవిత గారికి, ఎవరెవరు భానుప్రియ మీనన్ గారికి, వారి అసోసియేట్స్ కు మాత్రం తప్పించి ఎవరికి తెలిసేది లేదు. మరి ఇదంతా ఓకే. సోదాలు ఏం దొరకలేదు, సోదా ఇలాగ చేశారు, చీర సరే, ఇంకొక లాగారు, ఇంకొక అట్లాగారు. ఇంకొక విషయం, అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక మహిళ మరియు శాసన మండలి సభ్యురాలు కూడా అయినందున అరెస్టు సోదాలు మొత్తం సూర్యాస్తమ లోపే పూర్తి చేయాలని ఉందట. నిజమా? నేను చెప్తా మళ్ళీ, కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్, చట్టం 3. చట్టం ముందు అందరూ సమానము, అవునా కాదా? అవును. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి వగైరాలు లేవు. కానీ మహిళకని సపరేట్ గా ఉంటది కదా. నేను అనేదండి, మహిళకి సెపరేట్ అంటే అరెస్ట్ చేయకూడదు అని కాదు. ప్రెజెన్స్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్, మహిళ ఇక్కడ ఉన్నారు. నోటీస్ ఇష్యూ. మహిళని చెక్ చేయాలనుకోండి, పురుషులు చెక్ చేయకూడదు, మహిళ మాత్రమే చెక్ చేయాలి, అంతే అవును. రిక్వైర్మెంట్. దేర్ ఇస్ ఉమ్, నో అదర్ రిక్వైర్మెంట్. ఉమ్, రెండోది, ఆవిడ శాసన మండలి సభ్యురాలు కాబట్టి అని మొదలు పెడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గాలి జనార్దన్ రెడ్డి గారిని బళ్ళారికి వెళ్ళి సిబిఐ వాళ్ళు ఉన్న పలంగా ఈడ్చుకొని వచ్చినప్పుడు కూడా ఉమ్, ఆయన కూడా అదే అపోహలు ఉన్నాడు. స్పీకర్ పర్మిషన్ లేని అరెస్ట్ చేయలేరు, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని. ఏమీ లేదు, లాక్కొని వచ్చి చెంచల్గూడలో రిమాండ్ దొబ్బారు. దొబ్బిన తర్వాత కూడా ఇది వచ్చింది. చట్ట ఉమ్, ప్రకారము ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ అతీతులు కాదు ఉమ్, క్రిమినల్ అఫెన్స్లలో. ఉమ్, ఓన్లీ రిక్వైర్మెంట్ అంటే మ్యాండేటరీ చట్టం కాదు, ఫార్మాలిటీ, కర్టసీ ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఓకే. స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే అతను అటెండ్ అవుతున్నాడా లేదా, డుమ్మా కొట్టాడా, అతను స్కూల్ టీచర్ లాగా. అవును. అంతకు మించి అది చేయకపోయినా అంటే నేను ఫార్మాలిటీ, మీ ఇంటికి వచ్చే ముందు నేను చెప్పాలి, అయ్యా 5:30కు వస్తున్నాను మురళి గారు అని చెప్పకుండా వచ్చాను అనుకోండి, మీరు కాసేపు రుసరుసలాడతారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్, బెంగాల్లో ఈ మధ్యన సిబిఐ వారు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పోయారు. ఉమ్, స్పీకర్ కు ముందు చెప్పలేదు, తర్వాత చెప్పలేదు. దానిపైన స్పీకర్ గారు రుసరుసలాడారు, నాకు చెప్పలేదు అని. ఐ థింక్ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్ వచ్చింది. ఉమ్, ఏమనంటే, మల్లికార్జున ఖార్గేని, రాహుల్ గాంధీని, వీరిని ఎవరినో ఈడీ వారు, సిబిఐ వారు సమ్మన్ చేశారు, పట్టుకొని పోయారని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు గొడవ చేసి స్తంభింపజేశారు. స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయందంటే వెంకయ్య నాయుడు గారు క్లారిటీ చట్టం చదువుతూ చెప్పారు, రాజ్యాంగం ప్రకారము సెక్షన్ 135A సిఆర్ ప్రకారము ఎటువంటి ఇన్ఫర్మేషన్లు, పర్మిషన్లు అవసరం లేదు. ఓకే. ఓన్లీ ఎగ్జామ్షన్ సివిల్ అరెస్ట్లకు ఉంటే 40 డేస్ సెషన్ ముందు, 40 డేస్ సెషన్ తర్వాత, లేదన్నా కమిటీ మీటింగ్ ముందు సివిల్ అరెస్ట్ మాత్రమే చేయకూడదు. క్రిమినల్ వచ్చే వరకు ఎవరు ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఇన్ఫాక్ట్ అసెంబ్లీలోకి వచ్చి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు. కేరళదే ఫేమస్ కేసు, అక్కడ దాకా వెళ్ళింది. ఐ థింక్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చ చేసి, ధర్నాలు చేసి, ఏదో గొడవ చేసి డిస్ట్రక్షన్ చేశారని కేసు మీద పోలీసులు పట్టుకొని పోతే సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా ఆ కేసులో కరాఖండిగా చెప్పింది, ప్రెమిసెస్ లోపల, ప్రెమిసెస్ బయట ఎమ్మెల్యేలని ఏమీ లేదు. ఉమ్, పోలీస్ ఆఫీసర్ కి పవర్ టు అరెస్ట్ ఎనీబడి ఎనీవేర్. ఓకే. సార్, సెకండ్ పాయింట్, అరెస్ట్ కోసం పిఎంఎల్ఏ సెక్షన్ 65 క్రింద ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. దీనికి సిఆర్పిసి వర్తిస్తుంది. కాబట్టి ఈడీ అధికారులు సిఆర్పిసి నిబంధనలు పాటించాలి. కానీ వారు సిఆర్పిసి నిబంధనలు పాటించలేదు. అరెస్ట్ చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్లు దాటి కోర్టుకు తరలిస్తున్నందున హైదరాబాద్. ఆపండి ఒక్క నిమిషం, మీరు అన్ని కలుపుతున్నారు. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఈ CRPC చెప్పిన వారు ఎవరో సెక్షన్ 65 ఏంటిది, దాని ప్రకారం సిఆర్పిసి ఎందుకు వర్తిస్తుంది, సిఆర్పిసిలో ఏముంది, దాన్ని ఏం వైలేట్ చేశారో చెప్తే బాగుంటది. ఊరికే సిఆర్పిసి, పిఎంఎల్ఏ 60, 125, 500 అంటూ మేధావులు అనిపించుకుంటే కుదరదు. 65 ఏం చెప్తుందంటే, పిఎంఎల్ యాక్ట్ లో స్పెసిఫై చేసిన ప్రొసీజర్ ఫాలో కావాలి. ఈ దీంట్లో ఏదన్నా గ్యాప్ ఉందనుకోండి, సైలెంట్ ఉందనుకోండి, ఏదైనా సపోజ్ పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ 19 ఉంటుందండి, ఎవిడెన్స్ 50 కింద తీసుకుంటారండి, బెయిల్ 45 కింద వేస్తారండి, ఇవన్నీ ఉంటాయి. సరే, అరెస్ట్ ఉంది కానీ రిమాండ్ లేదు కదా, చెప్పాలి, రిమాండ్ సిఆర్పిసి ఫాలో అవుతారు. లేదా ఎవిడెన్స్ తీసుకోవడం ఇదంతా 50 కింద ఉందనుకోండి, ఏదైనా సీజర్, సర్చ్ వారెంట్ ప్రొసీజర్, అది సెక్షన్ 100, దాని ప్రకారం సిఆర్పిసి ఫాలో అవుతారు. తప్పిస్తే
వీళ్ళు పిఎంఎల్ చెప్పినట్లుగా యాక్ట్ కాదు. అరెస్ట్లకి దానికి మొత్తం సిఆర్పిసి ఫాలో కాదు, సైలెంట్ ఉన్న దగ్గర మాత్రమే వన్. రెండోది సిఆర్పిసి ఫాలో అయినా నేను చెప్తున్నాను, సూర్యాస్తమాలు, సూర్యోదయాలు, ఇవేం ట్రాన్సిట్ వర్తించవు. వారెంట్లు, ఆ వారెంట్లు సిఆర్పిసిలో కూడా లేవు. లేవు. రెండోది నెక్స్ట్ 30 కిలోమీటర్ల దాటిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నారు అవును. నియరెస్ట్ మేజిస్ట్రేట్, అంతే కదా. అవును. ఇది అలా కూడా కాదు. సేమ్ వాళ్ళు ఏం థింగ్. చెప్తున్నారంటే అరెస్ట్ చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్ దాటి కోర్టుకు తరలిస్తున్నందున, అంటే 30 కిలోమీటర్ దాటి అటు ఢిల్లీ తరలిస్తున్నందున హైదరాబాద్ లో మేజిస్ట్రేట్ గారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కవిత గారి విషయంలో ఈడీ పని చేయలేదు. ఈడీ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం భయాందోళన సృష్టించడానికి అర్థమవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. సరే, ఈ చెప్పిన సోదరు సోదరిమణులు ఎవరు ఇదంతా మరి ఈడీ కోర్టు ముందు ఎందుకు వాదించలేదు? అవేమీ లేవు దీంట్లో. సుప్రీం ఇదేంటిదంటే అదే నేను చెప్పేది, మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనకు నచ్చినవి ఏ పుస్తకంలో పడితే ఎక్కడ పడితే అక్కడనే తీసుకొచ్చి దీంట్లో కలపడము. 30 కిలోమీటర్లు అనేది అరెస్ట్లకి దీనికి సంబంధించి వేరే ప్రొవిజన్ సిఆర్పిసిలో సెక్షన్ 80. అరెస్టులు 2 రకాలు ఉంటాయి, వితౌట్ వారెంట్, విత్ వారెంట్. ఓకే. ఎనీ తీవ్రమైన నేరాలు 2 ఏళ్ళు శిక్ష దాటే నేరాలకి వారెంట్ అవసరం లేదు. మళ్ళీ రీట్రేటింగ్, తెలుగు సినిమాలో చూపెట్టేదంతా అబద్ధం. ఎటువంటి వారెంట్ అవసరం లేదు. వాటికంటే తక్కువ నేరాలు ఉన్నాయనుకోండి, అవును, వాటికి వారెంట్ అవసరం. సెక్షన్ 80 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక మెజిస్ట్రేట్ ఇంకోటి వారెంట్ నాట్ ఓన్లీ నేరం ముద్దాయి, మీరు కోర్టుకి అటెండ్ కాలేదు, లేదా మీరు కోర్టు ఆర్డర్ ఏదైనా డిసోబే చేశారు, అప్పుడు కూడా వారెంట్ ఇస్తారు. ఎన్బిడబ్ల్యూ అంటారు కదండి, చెక్ బౌన్స్ లో కూడా ఇస్తారు. వారెంట్లు రకరకాలుగా మేజిస్ట్రేట్ గారు ఇస్తారు. అరెస్ట్ తో సంబంధం లేదు. వారెంట్ ఓన్లీ ప్రొడక్షన్ బిఫోర్ మేజిస్ట్రేట్, ఇట్ ఈస్ నాట్ అరెస్ట్. వారెంట్లు ఏముంటుందంటే, యూ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ డైరెక్టెడ్ టు అప్రహెండ్ దిస్ పర్సన్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ బిఫోర్ మీ. అది అరెస్ట్ కాదు వారెంట్ అనేది. సో ఈ 80 ప్రొవిజన్ ఏంటిదంటే, 30 కిలోమీటర్లు ఎక్కడ వస్తుందంటే, మేజిస్ట్రేట్ గారు ఒక వారెంట్ ఇచ్చారు, ఒక అతన్ని పట్టుకొని తీసుకొని రాని. అతను వేరే జ్యూరిడిక్షన్ ఎక్కడో దొరికాడు 30 కిలోమీటర్లు దాటిన తర్వాత. ఆ దాటినప్పుడు వారెంట్ ఇచ్చిన మేజిస్ట్రేట్ కనుక 30 కిలోమీటర్స్ కంటే దూరం ఉండి అక్కడ దొరికితే రూల్ ఏంటిదంటే, అతన్ని ఇమీడియట్ గా నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గానీ నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసి ఈ వారెంట్ చూపెట్టి తీసుకెళ్తున్నాం అని తీసుకొని రావాలి. ఈ కేసులో కాదు, అరెస్ట్ కి సంబంధం లేదు, అది ఓన్లీ ఎన్బిడబ్ల్యూ వరకు మాత్రమే. ఎన్బిడబ్ల్యూ వరకు మాత్రమే వారెంట్ మీద. రెండోది ట్రాన్సిట్ వారెంట్ ఎప్పుడు వస్తుందంటే, సుప్రీంకోర్టు అంటే సిఆర్పిసి అండ్ సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్లు చెప్తా. మీకు పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ 19 అండి, సిఆర్పిసికి సంబంధం లేదు. ఓకే. ఓకే, అయినప్పటికీ సిఆర్పిసిలోను పిఎంఎల్ యాక్ట్ లో ఏముంటుంది అంటే, అరెస్ట్ చేసిన 24 hours లో ప్రొడ్యూస్ చేయాలి మేజిస్ట్రేట్ ముందు. ఈ 24 hours కి జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెంప్టెడ్. ఓకే, మీకు చంద్రబాబు అప్పుడు కూడా నాకు తెలిసి లోకేష్ గారు అనుకుంటా ఓ లావు పుస్తకం రాజ్యాంగం దీంట్లో ఉందని చెప్పి కర్నూలు నుంచి గుంటూరు విజయవాడకు తీసుకురావడాన్ని దాటేసిన 24 hours అని కూడా రిమాండ్ రిజెక్ట్ చేయనిస్తే మేజిస్ట్రేట్ కొట్టేశారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు దాకా కొట్టేశారు. సో ఎగ్జెంప్టెడ్. అయితే సుప్రీంకోర్టు ఏమంటదంటే, ఈ జర్నీ టైం ఎగ్జెంప్షన్ అని మీరు పెట్టుకొని వారం 10 రోజులు దేశం అంతా తిప్పుతూ కుదరదు. సో టైము చాలా కనపడుతున్నప్పుడు 24 hours లో నియరెస్ట్ మేజిస్ట్రేట్ కుదరనప్పుడు మాత్రమే ఎగ్జెంప్టెడ్. సో ఫేమస్ కేసు అంటే, జైపూర్ పోలీసులు వచ్చి మన హైదరాబాద్ లో పట్టుకున్నారండి, ఇక్బాల్ పాత్ర అనుకుంటా. ఆయనని వేసుకొని బై రోడ్ తీసుకెళ్తూ మహారాష్ట్రలో ఆపి మధ్యప్రదేశ్ అట్లా తీసుకెళ్తా ఉన్నారు. పూణేలో ప్రొడ్యూస్ చేశారు 24 hours దాటిన తర్వాత. పూణే మేజిస్ట్రేట్ చేయను అన్నాడు, రిజెక్ట్ చేశాడు. అప్పటికి వదిలిపెట్టకుండా, అంటే రిజెక్ట్ చేస్తే రిమాండ్ వదిలేయాలండి, మీద కింద పడుతూ జైపూర్ దాకా తీసుకెళ్తే సుప్రీంకోర్టు దొబ్బింది అనమాట. మీకు హైదరాబాద్ నుంచి నియరెస్ట్ మేజిస్ట్రేట్ 24 hours లో దొరకలేదా అంటే చాలా ఎక్కువ అవుతుంది అన్నదానికి. 24 hours లో ఇక్కడ ఏం జరిగిందండి, ఇమీడియట్ గా ఆ రోజు తీసుకెళ్లి రిమాండ్ చేశారు పొద్దున. అంటే జర్నీ టైం ఇంక్లూడ్ చేసి కూడా విత్ ఇన్ 24 hours. మూడోది, కవిత గారు ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలు కాబట్టి అరెస్ట్ కాపీని ఈడీ తెలంగాణ శాసన మండలి చైర్మన్ కి అందించాలి. ఈడీ ఈ నిబంధన కూడా ఉల్లంఘించింది. సరే, ఆ నిబంధన వెలిగిస్తే మరి ఐడి ఆఫీసర్ని స్పీకర్ గారు ఏమన్నా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో డిటెన్షన్ సెల్ పెడతారు నాకు. నేను చెప్పాను, ఎవ్వరికి చట్టానికి ఎవరు అతిథులు కాదు, ఎవరెవరైనా అరెస్ట్ చేసి ఎప్పుడైనా తీసుకెళ్ళాలి. ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, రాజ్యసభ ఎంపీలకి స్పెషల్ ప్రివిలేజ్ లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను.
వెంకయ్యనాయుడు గారు ఓన్లీ చెప్పినట్టు ఫార్మాలిటీ, కర్టసీ ఆఫ్ అరెస్ట్ తర్వాత ఇన్ఫార్మ్ చేయడం, దానికి కూడా టైం ఏం లేదు. ఓకే. ఈ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, చేయకపోయినా జరిగేది ఏం లేదు. స్పీకర్ కాసేపు రుసరుసలాడడం తప్పిస్తే చేసేది లేదు. జరిగేది ఏమీ లేదు. ఓకే. ఇంకో పాయింట్ అండి. గతంలో సుప్రీంకోర్టులో ఈడీ సమర్పించిన అండర్టేకింగ్ లో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోని మరియు ఆమెను ఈడీ ఆఫీసుకు పిలవం అని తెలిపింది. ఈడీ దాన్ని ఉపసంచుకుంటామని ఈడీ మార్చి 15 నాడు కోర్టుకు తెలిపితే కోర్టు అందుకు అనుమతి ఇచ్చకుండా విచారణ మార్చి 19కి వాయిదా వేసింది. అంటే మార్చి 19, 2024 వరకు ఈడీ ఎమ్మెల్సీ కవితను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు. అయితే న్యాయ ప్రక్రియను ఉల్లంఘించి అధికారులను దాటి ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది. అక్కడ ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాను. ఎవరు చూడలేదు, ఎవరు చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే మనం చెప్పాను కదండి, మనం ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి. అవును. కవిత గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన కేసు ఏంటిదండి? నన్ను అరెస్ట్ చేయొద్దని చేసిందా? కాదు. కేసు కొట్టేయమని చేసిందా? కాదు. కాదు. ఆవిడ ఏమేసిందంటే సమ్మన్స్ ఇచ్చారు ఢిల్లీ. అవును. ఆవిడ ఛాలెంజ్ చేసింది ఏంటంటే, మళ్ళీ మహిళని నా దగ్గరకు వచ్చి విచారించకుండా ఢిల్లీకి పిలుస్తున్నారు, అవసరం దూరం అనుకుంటే దూరం పిలుస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ వస్తాను. వీడియో కాన్ఫరెన్స్ లో చేయాలని. సో ఆవిడ ఛాలెంజ్ చేసింది ఈడీ విచారణకు రమ్మనడాన్ని మాత్రమే ఛాలెంజ్ చేసింది. అవును. ఢిల్లీకి రావడానికి విచారణలు చేయకూడదని కూడా చేయలేదు. వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతాను, మీరు వచ్చినా పర్వాలేదు, అంటే అరెస్ట్ అనేది దాంట్లో లేదు. ఓకే. సో అరెస్ట్ కి సంబంధం లేదు, విచారణకి ఢిల్లీ పిలవకూడదని మాత్రమే ఆవిడ ఛాలెంజ్ చేశారు. సో బహుశా ఏమై ఉంటదంటే, ఈ 10 రోజులు మేము ఢిల్లీకి అంటే అప్పుడు నెక్స్ట్ డేనో ఇమీడియట్ గా ఉండాలి. కోర్టు వారు ఏదో ఒకటి విచారణ చేపట్టకపోతే టైం దగ్గరకు వస్తుంది అని అన్నారు. అన్నందుకు ఏంటంటే ఈడీ వారు కమిట్మెంట్ ఇచ్చుంటారు, సరేలేండి ఈ 10 రోజులు పిలవము అని. సో అరెస్ట్ చేస్తారని కానీ, నన్ను అరెస్ట్ చేయొద్దు అని కానీ అవేమి ఛాలెంజ్ చేయలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి. అవును. మనకి షార్ట్ మెమరీ. ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకి ఎక్కేస్తూ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టిన తర్వాత అసలు ఉద్యమం రాజుకుందే ఖమ్మం హాస్పిటల్లో ఒక వీడియో లీక్ అయింది. వారు బత్తాయి రసం, నిమ్మరసం దాగుతున్నది. జనమంతా అది మర్చిపోయారు. ఆయన చావు నోట్లో తలబెట్టి చేశాడు అనేది మాత్రమే గుర్తుంది. అంటే నాకు గుర్తు. దాని తర్వాత అధికారం వచ్చిన తర్వాత మా సారు చచ్చిపోతా వద్దు అన్నా గానీ నేను చచ్చిపోతా అన్నాడని ఆ జ్యూస్ తాగిన విషయం మర్చిపోయారు. అదే జ్యూస్ తాగిన తర్వాతే ఉస్మానియా యూనివర్సిటీలో తాగిన తర్వాతే స్టూడెంట్స్ కి వాళ్ళకి స్పిల్ ఓవర్ అయింది. అప్పటి వరకు వారు నడిపించారు ఉద్యమం, రాచుకుంది అప్పుడు. అట్లా ఈడీ వారు ఇచ్చిన సమ్మన్స్ విచారణకు రమ్మన్నాం అన్న దాన్ని మాత్రమే ఛాలెంజ్ చేశారు. అరెస్ట్ దాంట్లో చర్చ లేదు అప్పుడు నాకు గుర్తుండి. ఓకే. సో బహుశా విచారణ, ఎందుకంటే సరే టైం లేదు కాబట్టి, సుప్రీంకోర్టులో కేసు వచ్చేస్తుంది కాబట్టి, అది విచారణ టైం వస్తుంది, వాయిదా వేస్తే కష్టం అన్న దానికి అప్పుడు ఏదో కమిట్మెంట్ ఇచ్చుంటారు విచారణకు పిలువము అని. ఒకటి. రెండోది టెంపరీ, అది ల్యాప్స్ అయిపోయింది. వీరు నోటీస్ చేయలేదు, వీరు లాయర్లు నోటీస్ చేయలేదు, ఫాలో అప్ చేయలేదు. మరి ఎందుకు మిస్ అయిందో, ఎందుకు గుర్తుందో, లేకపోతే ఏమైనా కావాలని చేశారా? అంటే రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారు అడ్వకేట్లని మేనేజ్ చేసేసి ఈ విషయం చెప్పకుండా ఏమన్నా చేశారా అనేది అది మీరు కొత్త ఆలోచన ఇస్తున్నారు. అంతే కదండి, మీరు చెప్పిన దాని ప్రకారం అన్నిట్లో కుట్ర చూస్తున్నారు అనుకోండి. సార్ ఇంకొక పాయింట్ నెంబర్ 5. ఈడీ మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లోకి ప్రవేశించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం 6:45 సూర్యాస్తమం తర్వాత కవిత గారిని ఆమె ఇంటి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరలించారు. రాత్రి 8:45 విమానంలో ఢిల్లీ తీసుకువెళ్ళగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కవిత గారిని ఢిల్లీలో ఈడీ కార్యాలయం తరలించారు. విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసినట్లుగా అర్థమవుతుంది. అంటే ఇది ఒక పథకం ప్రకారం కవిత గారిని అరెస్ట్ చేసినట్లుగా భావించవచ్చా? నేను అనేది అదేనండి. పథకం ప్రకారం అంటే ఏ పథకం ప్రకారం? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పోలీస్ ఆఫీసర్లు ఎన్నో పథకాలు వేస్తారు దొంగలు పట్టుకోవడానికి. ట్రాప్లు వేస్తారు, అర్థమైంది, చాలా ఉంటాయండి, ఓట్లను పంపిస్తారు. సో పథకం ప్రకారం అంటే వారు క్లారిటీ ఇవ్వాలి. పథకం ప్రకారం అంటే ముందే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి తీసుకెళ్ళి, దాంట్లో తప్పేముంది? నేను అనేది అదే. అంటే వైట్ కలర్ అఫెన్స్ వాడు చేస్తాడు, ఆన్లైన్ మోసం చేసి జార్ఖండ్ లో ఉంటాడు, వాడు పట్టుకోవడం అంత ఈజీ కాదు. మన పోలీసులు ఎన్నో స్కెచ్లు అదేసి
కార్లు బుక్ చేసి ఉమ్, అవి బుక్ చేసి అక్కడ తీసుకెళ్లి రెడీగా పెట్టి టప్న ట్రాప్ చేసి పట్టుకొస్తారు. ఉమ్. సో అంటే అది వాళ్ళు ఏమంటున్నారంటే కవితని తీసుకెళ్లాలంటే ముందే రావాలి, ఆమె అనుమతి తీసుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ లేకపోతే ఇంకో ఫ్లైట్ లో వెళ్ళాలి. కానీ అసలు మీరు డైరెక్ట్ గా స్పెషల్ ఫ్లైట్ రావడం ఏంటి, టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి అంటున్నారు వాళ్ళు. అని నేను అనేది అదే అండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హాస్ ఫెల్ట్ ద నీడ్ టు అరెస్ట్. ఉమ్. కాబట్టి ప్ల- వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన వస్తాడు ఇన్వెస్టిగేషన్ కి, నేను చెప్తాను ఏనండి. ఉమ్, ఎవడో విజయవాడలో ముద్దాయని తెలిసింది. ఇక్కడి నుంచి డిఎస్పీ గారు, ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్ బయలుదేరారు బండిలో డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంకు. విజయవాడ పోతేనే డీజిల్ కాలేదు, మళ్ళీ కొట్టించారు ఉమ్, అని విచారిస్తూ కోఆపరేట్ చేయట్లేదు, అరెస్ట్ తప్పదు అనుకున్నారు కాసేపటికి. ఒకటి ఉమ్, అరెస్ట్ చేసి తీసుకురావాలని ఒక డిసిషన్, ఉమ్, అక్కడికి వెళ్ళి స్పాంటేనియస్ గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇక తప్పదు అరెస్ట్ చేయాలనుకోవడం రెండు. ఉమ్. అర్థమైందా అండి? రైట్, సో అర్థమైంది. ఏదైనా జరగవచ్చు అని నేను అంది, విజయవాడ చేరితేనే ట్యాంక్ ఖాళీ అయింది, డీజిల్ మళ్ళీ ఫుల్ కొట్టించాడు. విచారణ చేసి కోఆపరేట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా డీజిల్ ముందే కొట్టించుకొని తీసుకొచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. భోజనాలు కూడా క్యారేజ్ లో తెచ్చుకున్నారు ఆ, దారిలో తినడానికి. ఉమ్. ఈ అన్నమల్లి కోడిగుడ్డు మీద ఈకలు బీకడమే. ఓకే. ఫ్లైట్ టికెట్లు అరెస్ట్ ఒక ప్లాన్ రోజు. ప్రకారమే చేశారు అనుకుందామండి. ఆ, ప్రీ ప్లాన్ గానే అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు అనుకుందాం. బట్ దే ఆర్ అవును, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్స్ కదండి. కరెక్టే. కానీ వాళ్ళు ఏమంటారంటే ఫ్లైట్ టికెట్లు ఒక రోజు ముందే బుక్ అయ్యాయని ఆ వర్గాలు చెప్తున్నాయి. అరెస్ట్ ప్రక్రియ మొత్తం చట్టానికి విరుద్ధం మరియు ఈడీ అరెస్ట్ యొక్క అన్ని విధానం ఉల్లంఘించి చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అక్రమ అరెస్ట్ అని అందరికీ అర్థమైంది. నిజానికి ఈడీ న్యాయవాది సుప్రీంకోర్టులో తన వాంగ్మూలను ఉపసంచుకోవాలని కోరుతున్నప్పుడు ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఉన్నారు. ఏ చట్టం ఉల్లంఘించారు నేను చెప్పేది అదే అండి. సపోజ్ కాసేపటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైకోర్టులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది, నాట్ టు అరెస్ట్ ఉమ్, ఆర్డర్ ఇచ్చారు కాసేపటికి. వచ్చే ఉమ్, వాయిదా వరకు నాట్ టు అరెస్ట్ అని. వినండి, ఆ, నాట్ టు అరెస్ట్ ఉండగా ఆ పలానా డేట్ దగ్గర పడుతుంది, హైకోర్టులో వచ్చే అవకాశం ఉంది. పోలీస్ ఆఫీసర్ ఇన్ యాంటిసిపేషన్ అవినాష్ రెడ్డి గారి బయట నించున్నారు అనుకుందాం కాసేపటికి. అవును. అక్కడ ల్యాబ్స్ అయితేనే ఇక్కడ అరెస్ట్ చేశారు అనుకోండి, దాంట్లో తప్పేముంది? అంటే వాళ్ళ ప్రిపేర్డ్ దృష్టిలో ఇక్కడ తప్పు ఇది. ఉన్నారు. అంటే అంటే అక్కడ ఫైనల్. కనుక వారికి స్టే వచ్చి ఉండుంటే వేరే విషయం. నేను అనేది అవును. అదేనండి. ఓ నేరగాడు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తాడు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ జరుగుతుంటది. ఉమ్, ఆ రోజే వాదనలు జరుగుతుంటాయి. పోలీస్ ఆఫీసర్లు బయట రెడీగా ఉంటారు, అతను ఎక్కడ ఉంటే అక్కడ కాచుకొని కూర్చొని ఉంటారు. ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిస్మిస్ అయింది, యాంటిసిపేటరీ రాలేదని, తప్పున అరెస్ట్ చేస్తారు. అవును, లేదా స్టే ఆఫ్ అరెస్ట్ ఉంటది, దానిపైన వాదనలు జరుగుతూ ఉంటాయి. స్టే ఆఫ్ అరెస్ట్ ఉంది అనుకుందాం, అవును. టెంపరీ స్టే ఆఫ్ అరెస్ట్ 15 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు ఉంది. 15 రోజులు ల్యాప్స్ అవుతుంటే కోర్టులో విచారణ జరుగుతుంటది. పోలీస్ ఆఫీసర్లు ప్రిపేర్డ్గా ఉంటారు ఇక్కడ. అసలు కోర్టుకు రాకముందు ఎత్తుకెళ్ళిపోతారు కదండి. ఆ, అతనికి ఏ ఆర్డర్ లేకపోతే కోర్టు ఉమ్. విచారణ రాకముందు కూడా తీసుకెళ్తే ఇన్ఫ్రాక్షన్స్, ఇదంతా కూడా దురుద్దేశం, ఇన్ఫ్రాక్షన్స్ అయితే. ఇదంతా దురుద్దేశం కూడిన అరెస్ట్ కాబట్టి ఆమె తొందరలో ఈ కేసు నిలబడదు, ఆమె బయటకు వస్తారంటున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు మన చర్చ అంతా అరెస్టు, రిమాండ్ వీటి వరకే జరుగుతూ ఉంది. అవును. అరెస్ట్ కావాల్సింది, కేసు నడిపడానికి కావాల్సింది ప్రస్తుతానికి వచ్చి ప్రైమా ఫేసి బేసిక్ కంపోనెంట్ ఉందా లేదా, నెంబర్ 1. అదే. ఏది ఇన్వెస్టిగేషన్ కి దీనికి. అరెస్ట్ కావాల్సింది ఏంటిదంటే, అంటే మీకు మళ్ళీ ఒక డిఫరెన్స్ ఉందండి. పవర్ ఆఫ్ అరెస్ట్, నీడ్ టు అరెస్ట్ ఉంటుంది. అవును. అరెస్ట్ చేసే అధికారం ఉంది, కానీ అరెస్ట్ చేసే అవసరం ఉందా లేదా? ఇప్పుడు 41 ఇస్తారు. ఉమ్, సో కేసు ఎఫ్ఐఆర్లు ముందుకెళ్ళడం అనేది ప్రైమా ఫేసి మీద, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ గ్యాదరింగ్. అరెస్ట్ వచ్చే వరకు రిక్వైర్మెంట్ ప్రైమా ఫేసి. అచ్చా. నెంబర్ 2, అరెస్ట్ చేయకుండా ఈ అక్యూజ్ ని బయట పెడితే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయటము, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయటము వగేరా 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 ఇంక్లూడ్ అవుతాయి. ఈ రెండు ఉంటే చాలు. ఈవెన్ పిఎంఎల్ యాక్ట్ 19 కానీ లేదా సిఆర్పిసిలో కానీ అరెస్ట్ చేయడానికి రూల్స్ ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ముద్దాయికి చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము. అది నియర్ అండ్ డియర్ ఒకరికి నోటీస్ ఇవ్వాలి. అతను అడ్వకేట్ పెట్టకపోతే ఒక అడ్వకేట్ మీరు అపాయింట్ చేయాలి, లీగల్ అంటారు. ఇంతకు తప్పిస్తే వేరే అవసరం లేదు. నేరం చేశారా లేదా, ఉందా లేదా పాత్ర అనేది ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీటు, ట్రయల్. ఓకే. ప్రస్తుతానికి ఇంతే. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో కవిత గారితో ఆగిపోతుందా లేదా ఢిల్లీ సీఎం వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంట? నా అజంప్షన్ ఏంటిదంటే అండి, కొన్ని రోజులు అవుతే మేడం గారు కూడా కోఆపరేట్ చేస్తారు, ఉహు. అరవింద్ కేజ్రీవాల్ గుమ్మం దగ్గర అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇంత ప్రైమా ఫేసి అన్నాను,
10 మంది ఉమ్, అప్రూవర్లు ఈడ పేరు చెప్పారు. ఉమ్, సరే ఎవడు పడితే వాడు చెప్తే అరెస్ట్ చేస్తారా, అదంతా వేరే విషయం. సో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. రామచంద్ర పిల్లే గారు యూ టర్న్లు, జెడ్ టర్న్లు, అప్ టర్న్, డౌన్ టర్న్ 10 సార్లు తీసుకున్నారు. ఉమ్. మీకు గుర్తుందో లేదో, రామచంద్ర పిల్లి ఆ యూ టర్న్ తీసుకొని పిటిషన్ వేసినప్పుడు కూడా ఈడీ వారు ఓ రిప్లై చేశారు, దీని వెనకాల పెద్దల హస్తం ఉంది, ఎవరు హస్తం అవును ఉందో కూడా అవును అవును తెలుసు అని. అవును. ఓకే, ఆ, ఇవి చాలు రిమాండ్ లో ఉంచడానికి. ప్రైమా ఫేసి 10 మంది చెప్పారు, సిడిఆర్ రిపోర్ట్లు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సరే మీరు అన్నట్టు ఆ హోటల్లో దీని గురించే ఉన్నారా, టీ తాగడానికి వెళ్ళారా, ఎవరినో కలవడానికి వెళ్ళారా, తర్వాత ప్రైమా ఫేసి ఉంది. 10 మంది అప్రూవల్ చెప్పారు. ఈవిడ ఆదేశాల మేరకే ఆయనవరు రాఘవరెడ్డి గారు 25 కోట్లు ఏదో అరేంజ్ చేసి బుచ్చిబాబు గారి డైరెక్షన్ పైన ఆయనవరు చెన్నైకి ఇస్తే చెన్నై నుంచి ఎవరో మూసామని. ఇదేమో ఇన్వెస్టిగేషన్ ముందు పోవడానికి, అరెస్ట్కి లోపల ఉండాలా లేదా అనేది రామచంద్ర పిల్లే బుచ్చిబాబు గారు మెలకలు తిరగటము, ఉమ్, పైన కింద పడ్డము, ఉమ్. ఈ రెండు ఇనఫ్ ఉండడానికి. ఇంకా ఇప్పుడు ఈ అప్రూవర్ స్టేట్మెంట్లు, ఈ అనాలిసిస్ పైన ఏం జరుగుతుంది, కేసు నిలబడుతుందా లేదా అనేది ఆ చర్చ ఇప్పుడు కాదు. ఫైనల్ గా చూస్తే అరవింద్ వరకు ఇలా అయిపోద్ది. ఇది అరవింద్ వరకే. ఆయనే అంటే ఎంటైర్ అలిగేషన్ ఏంటిదంటే ఢిల్లీ గవర్నమెంట్ చేసిన పాలసీలో అవకతవకలు జరిగాయి, ఉమ్, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ వాళ్ళకి అనాయుచిత లబ్ధి జరిగింది, దానివల్ల గవర్నమెంట్ కి లాస్ జరిగింది, కొన్ని రూల్స్ వైలేట్ చేశారు అని. సో ఢిల్లీ సీఎంఏ కదండి ఢిల్లీ గవర్నమెంట్ హెడ్. ఉమ్. అంటే ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి లోపల ఉన్నాడు, గ్రూప్ ఆఫ్ అవును, మినిస్టర్స్ మంత్రి లోపల ఉన్నాడు, డిప్యూటీ సీఎం లోపుతున్నారు. బాస్ బయట ఉన్నాడు మెయిన్. ఇప్పుడు ఢిల్లీ కవిత గారు husband కి వీళ్ళకి ఇవ్వడం చూస్తే ఏంటిదంటే, నాకు తెలిసి అంటే భర్తని పిలవడం కూడా అదే, అరే బాబు నువ్వైనా చెప్పరా నాయనా మీ ఆవిడ కొంచెం మొండి పట్టు చేయొద్దని, ఇది అయిపోతారని ఆయనతో కూడా చెప్పించే అవకాశం ఉంటుంది. అచ్చా. సరే అయిందేదో అయింది, ఆయన కాడికి ఇది ట్రయల్ అప్పుడు ఇక తెలుసు కదండి, జగన్మోహన్ రెడ్డి అవును కనిమూలి ట్రయల్ అవును. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ వెసులుబాటు ఎట్లా ఉంటది, ఒకవేళ అందులో పోయినా వేరేవైతే బాగుంటాయి కదా, అన్ని కట్టగట్టుకొని పోవు కదా ఉమ్. అని చేసి, నాకు తెలిసి మేడం గారు కూడా కోఆపరేటింగ్ విట్నెస్ ఎట్ ద వర్స్ట్ అప్రూవర్ చేస్తారు. చేస్తారు. ఓకే. ఢిల్లీ లిక్కర్ కేసులో చూస్తుంటే ఫైనల్ గా కవితతో కాదు ఢిల్లీ సీఎం అరవింద్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఆ విషయంలో కవిత పట్టుదల పోకుండా ఉండడానికి భర్తను కూడా నోటీస్ ఇచ్చి పిలిపించి ఆయన ద్వారా ఆమె కన్విన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది తెలుస్తుంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోనే ముగిసే అవకాశం తెలుస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.